హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే గార్డెనింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మన ఛానల్లో వచ్చేసి విత్తనాలు వేసే దగ్గర నుండి మొక్క పెద్దగా అయ్యే వరకు ప్రతి ఒక్క స్టేజ్ని మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే బోన్ మీల్ తీసుకొచ్చామన్నమాట, కొంచెం మొక్కలకి ఇద్దామని. సో అరటి చెట్టు అసలు అంతగా పెరగట్లేదు, ఇంకా బొప్పాయి చెట్లకు కూడా అన్నిటికీ కొంచెం కొంచెం వేద్దామని బోన్ మీల్ అయితే తీసుకొచ్చాము. ఈ బోన్ మీల్ అనేది ఒక పెద్ద చెట్టు అయితే 1 స్పూను, చిన్నవి అయితే 1/2 స్పూన్ ఇస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇట్లా మొదటి ఇట్లా కొంచెం చిన్న చెట్లు అయితే కొంచెం తక్కువ క్వాంటిటీ, పెద్ద చెట్లు అయితే 1 స్పూన్ అలా ఇవ్వాలి. ఇది పూల చెట్లు అన్నమాట, ఆకులన్నీ పోయాయి, దేవుడికి మంచిగా పూలు ఇచ్చేది. సో ఇది మందార చెట్టు, దీనికి కూడా కొంచెం అందిస్తున్నాం. ఇంకా లిల్లీకి కూడా కొంచెం వేద్దాం. ఇది 200 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట, మాకు సరిపోతుంది. ఇంకా ఎక్కువ చెట్లు ఉన్నట్టయితే ఒక 500 గ్రామ్స్ 1 kg అలా తీసుకొని మొత్తం అన్నిటికి ఇచ్చేయచ్చు. సో బోన్ మీల్ ఇచ్చాకైతే మొక్కలు చాలా బాగా పెరుగుతున్నాయండి. ఇక్కడ చూడండి, పాదులకి మన తాళ్ళు కట్టానమాట. సో ఎంత బాగా పాకుతున్నాయో. ఇది బీరపాదు, కాకరపాదు. బొప్పాయి చెట్లకు కూడా బోన్ మీల్ వేసిన తర్వాత బాగా పెద్దగా అవుతున్నాయి. 2 బొప్పాయి చెట్లు వచ్చినాయి అన్నమాట, ఇవి వాడంతటికి అవే వచ్చినాయి. ఇంక ఇది బీరకాయ చెట్టు అన్నమాట, ఇక్కడ పెట్టాను. కొంచెం కర్ర సపోర్ట్ ఇస్తే వెళ్ళట్లేదు, ఇంకా తాళ్ళు కట్టాను అనమాట. ఉల్లెన్ ఉంటుంది కదా, ఉల్లెన్ని 2-3 పోగులుగా చేసి సపోర్ట్ ఇచ్చాను. అలానే ఇక్కడ కాకరకాయ చెట్లు పెట్టాను, ఇవి కూడా బాగానే వస్తున్నాయి. ఇది ఈరోజు అయితే ఎంత పైకి వచ్చేసిందో. బోన్ మీల్ ఇచ్చే వరకు అయితే అసలు కొంచెం తక్కువ ప్రోగ్రెస్ ఉంది, పెరగట్లేదు. బోన్ మీల్ ఇచ్చిన తర్వాత అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. కానీ అరటి చెట్టు అయితే అసలు ప్రోగ్రెస్సే లేదండి, ఏమైందో ఏమో తెలియట్లేదు. కొత్త ఆకులు వస్తున్నాయి, రావట్లేదని కాదు, అంతే హైట్లో ఉంటుంది. మన టెర్రస్ గార్డెన్లో చిన్న కుండీలో చూసుకున్నా కూడా బాగా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు కాకరకాయ చెట్టు ఎంత పెద్దగా ఉంది, అంత హైట్ వచ్చేసింది అనమాట. ఈ అరటి చెట్టు ఎందుకని పెద్దగా అవ్వట్లేదో తెలియట్లేదు. మీకేమన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది కీర దోసకాయ అనుకుంటున్నాం. ఇది పాదు బయట కనిపిస్తే మా హస్బెండ్ తెచ్చి పెట్టేశారు, ఊరికే అలా పాకుతుందన్నమాట. ఇంకా ఇక్కడ ఈ లైన్లో మటుకు ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి విత్తనాలు వేసాం కదా, సో అవి అయితే బాగానే వచ్చాయి. ఇంకా వంకాయ విత్తనాలు అయితే కొన్ని తీసి పక్కకు పెట్టాను, చెట్లు బాగా గుబురుగా వచ్చేసాయి. ఇంకొన్ని కూడా తీసి కుండీల్లో ట్రాన్స్ఫర్ చేస్తానన్నమాట ఈ వీక్. అలానే మనం ఇక్కడ క్యాలీఫ్లవరో క్యాబేజీనో ఐడియా లేదు, బట్ 4 చెట్లు పెట్టాను దూరంగా, ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి. మధ్యలో వచ్చేసి టమాటా మొక్కలు వేసాను. ఇవి పైకి వెళ్ళిపోతాయి, ఈ మిడిల్లో స్పేస్లో ఇవి ఉంటాయి కదా అని 2 వేసాను అనమాట, ఎందుకంటే వాటికి స్పేస్ అవసరం కదా, ఇంకా మంచిగా పెరుగుతాయని. ఇక్కడ ఒకటి, అక్కడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి. ఈ బోన్ మీల్ ఇచ్చిన తర్వాత ఇవి కొంచెం పెద్దగా అయిపోయాయండి, బాగా అనిపిస్తుంది, మంచిగా వచ్చేసాయి. ఇవి మటుకు చాలా గుబురుగా ఉన్నాయి, కొన్ని తీసి అక్కడ పెట్టాను ఆ కుండీలో, ఇంకా కొన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. వంకాయ మొక్కలు అయితే భలే వచ్చాయి, ఇవి మాషాప్ సీడ్సే అన్నమాట, బాగా వచ్చాయి. ఇవి తీసి ఇంకా కొన్ని కుండీలో పెడతాను. అలానే మిర్చి కూడా ఈ నారు ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానన్నమాట. మిర్చి 4 టెర్రస్ గార్డెన్లో కూడా వేయాలి మొత్తం ఒక టబ్లో, ఇంకా కొన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతాను మిర్చి. ఈ మిడిల్లో అయితే టమాటో చాలానే వేసాము, బట్ ఆ రోజు వర్షం దీని మీద ఎక్కువగా పడ్డట్టుంది ఎఫెక్ట్. 2 మొలకలు అయితే వచ్చాయి, అక్కడ ఒక 2 వచ్చాయి. సో ఇలా అయితే ఓవరాల్గా తోట అయితే ఉందన్నమాట. వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి.
చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొక 2 వీక్స్లో ఇంకా పెద్దగా అవుతాయి అన్నమాట. మన పాదులన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. ఇంకా కొన్ని పెట్టాలి. టెర్రస్ గార్డెన్లో పెట్టాము. ఇక్కడ కూడా ఇంకా కొన్ని పాదులు పెట్టాలి ఆఫ్ వచ్చినప్పుడు. ఇది వచ్చేసి మనకు తులసి చెట్టు చూడండి, మొత్తం పిచ్చి చెట్లు మొలిచాయి కదా. సో మొత్తం తీసేసి తులసి కొమ్మలు మా గార్డెన్లో అక్కడొకటి వస్తూనే ఉంటాయి. సో అవన్నీ తీసుకొచ్చి పెడుతూనే ఉన్నాను. ఎంత బాగా వచ్చేసాయి, మళ్ళీ విత్తనాలు కూడా వచ్చేసాయి అన్నమాట. సో తులసి చెట్టు అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఇవి చామదుంపలు అన్నమాట. ఇవి హార్వెస్ట్ చాలాసార్లు చేశాను, ఇంకా కొంచెం తగ్గినాయి. ఎందుకంటే మనకు చామదుంపలు ఫామ్ అవుతుంటే ఇంకా ఆకులు అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో ఆకులు కొంచెం తగ్గినాయి, బట్ మనకు చామదుంపలు కూడా వస్తాయి. అలానే ఇక్కడ క్యాబేజు క్యాలీఫ్లవరు నావి నారు తెచ్చినప్పుడు 2 కలిసిపోయినాయి అనమాట. ఒకటి క్యాబేజ్ అనుకుంటున్నాను, ఒకటి క్యాలీఫ్లవర్ అనుకుంటున్నాను. సో ఈ టబ్లో ఈ 2 సరిపోతాయి అని 2 పెట్టాను. చిన్నప్పుడు మనం చూసుకున్నా ఎక్కువ పెట్టేయచ్చు అనుకుంటే మనకు పెద్దయ్యాక ప్రాబ్లం అవుతుందన్నమాట. సో అలా డివైడ్ చేసుకుంటూ ఒక చిన్న టబ్ అయితే ఒకటే పెట్టండి, కొంచెం విశాలంగా ఉంటే ఒక 2 పెట్టండి, ఒకటి పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడంతా వంకాయ నారు పెట్టేశాను. అక్కడివి తీసి ఇక్కడే చాలా వచ్చాయి కదా, సో అక్కడివి తీసి వంకాయ నారు అనేది ఇక్కడ పెట్టాను అనమాట. అలానే ఇది మళ్ళీ చామదుంపలు. సో ఈ చామదుంపల చెట్లు కూడా కొంచెం వస్తున్నట్టున్నాయి చామదుంపల కింద. సో మనకు ఆకులు అయితే తగ్గాయి ఫస్ట్తో పోల్చుకుంటే. ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఇదంతా కూడా క్యాలీఫ్లవర్ క్యాబేజీ పెట్టేశాను అనమాట. దూరంగా ఒక 6 పెట్టాను. వెనుకొచ్చేసి పాదులు పెట్టాను. ఈ పాదుల వల్ల ఏంటంటే మనకు పైకి వెళ్ళిపోతే కింద ఉండవు. సో వీటికి సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడే స్టార్ట్ అయింది తీగ అనేది. ఇంకా దీనికి చుట్టుకోకుండా ఇప్పుడు వీటికైతే ఎలా ఇచ్చానో సపోర్టు, వీటికి కూడా అలానే సపోర్ట్ ఇస్తానన్నమాట. ఇంకా ఇక్కడ మామిడి చెట్టు, ఇది నేరేడు చెట్టు. సో ఇవి 2 అంత పెద్దగా కావులేండి, ఇవి హైబ్రిడ్ చెట్లు. సో మనకు చిన్నగానే ఆగిపోతాయి. ఇక్కడ కూడా సెట్ అయిపోయింది. కొంచెం పెద్దగా అయితే ఇంకా బాగుంటుంది, మనకు షోగా కనిపిస్తాయి. వీటితో పాటు పసుపు ఎక్కువగా పెంచాలని పసుపు కొమ్ముల చెట్లు కూడా పెట్టాము, చూపిస్తాను అది కూడా. ఈ 5 టబ్బుల్లో వచ్చేసి 5 కుండీల్లో పసుపు కొమ్మలు వేసాను అనమాట, సీడ్ వేసాను. సో ఏంటంటే కొన్నిట్లో రాలేదనుకుంటున్నారు కదా, ఇవి 2 ఫస్ట్ వేసేసాను, తర్వాత ఈ 3 వేసాను. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, 2 కుండీల్లో వస్తాయి. ఇంకో 1 వీక్లో మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ సీడ్ బయటకు వచ్చింది చూడండి, మనం ఇలా చూసుకుంటూ ఉండాలి. సో లేకపోతే మనకు వాటి గ్రోత్ అనేది ఉండదు అనమాట. వాటర్ పోయడంలో పైకి వచ్చేసింది, ఇంకా మళ్ళీ దాన్ని లోపలికి పెట్టాలి. సో ఈసారి అయితే పసుపు ఎక్కువగా వేసామండి, బాగా హార్వెస్ట్కి వస్తుంది. కాకపోతే ఏమైందంటే 2 సార్లు వేసాము, ఒకసారి ఒకటి వస్తుంది, ఇంకోసారి ఇంకోటి వస్తుంది. ఎన్ని కేజీలు వస్తుందో టోటల్గా కౌంట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ టైము ఇంకా ఎక్కువగా పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకున్నట్టయితే మనం ఇంట్లోనే వంటకి పసుపుకి యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకు కుంకుమ తయారు చేసుకోవచ్చు. ఇలా చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. మనకు చిన్న కుండీ ఉన్న ఒక 2 పసుపు కొమ్మలు నాటినా దాంట్లో ఒక కేజీ దాకా తీయచ్చు అనమాట, దాని సైజుని బట్టి. కొంచెం చిన్న కుండీ అంటే 1/2 కేజీ వరకు పసుపు కొమ్మలు తీయచ్చు. సో అలా అయితే ప్లాన్ చేసుకుంటున్నాము మేము. ఇంతకుముందు అయితే ఇది ఉంది కదండి, దీంట్లో దాంట్లోనే పసుపు పెంచేదాన్ని, దీంట్లోనే నాకు 1 కేజీ దాకా వచ్చేది. బట్ ఈసారి అయితే టెర్రస్ గార్డెన్లో 2, మళ్ళీ కింద వచ్చేసి మా కొత్త ఇంట్లో 4 కుండీల్లో పెద్ద పెద్ద టబ్బుల్లో వేసాను. ఇక్కడ 5 వేసాను, మళ్ళీ కింద కూడా వేసాను అనమాట. ఈసారి ఎన్ని కేజీలు వస్తుందో మీకు ఖచ్చితంగా చెప్తాను వీడియో రూపంలో. సో ఇవన్నమాట పసుపు కొమ్మలు. నెక్స్ట్ వచ్చేసి ఇది రుద్రాక్ష చెట్టు, ఇది షాప్సీలో తెప్పించాను. కొంచెం బోన్ మీల్ వేసిన తర్వాత అయితే కొత్త ఆకులు వస్తున్నాయండి, కొంచెం బాగా పనిచేసిందని చెప్పాలి. సో మంచిగా పెద్దగా అవుతుంది, ఇంకొన్ని రోజుల్లో ఇంకా హైట్కి వచ్చేస్తుంది. కొంచెం ఇక్కడ గ్రోత్ తక్కువ ఉంది, ఎందుకంటే మేము రెగ్యులర్గా రాము అండ్ అన్నీ ఇవ్వట్లేదు. ఇప్పుడే స్టార్ట్ చేసాము, వర్షాలు పడడం వల్ల రాలేకపోయామన్నమాట. సో ఇప్పటి నుండి అయితే రెగ్యులర్ కేర్ ఉంటుంది, ఇది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అలానే ఇది కరివేపాకు చెట్టు. సో మనకు
స్టార్టింగ్లో తుంచిన తర్వాత కొంచెం వచ్చింది ఆగింది, మళ్ళీ కొంచెం తుంచుకోవాలన్నమాట. సో అది కూడా చేసుకోవాలి. ఇక్కడ పిచ్చి మొక్కలు ఉంటే తీసేసి మళ్ళీ వంకాయ నారు పెట్టాను. అలానే ఇంకా కుండీలు ఖాళీ ఉన్నాయి, అవన్నిట్లో కూడా వీకెండ్లో అయితే పెట్టేసేయాలి. సో ఇదన్నమాట. గార్డెన్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. కొత్త కొత్త మొక్కలన్నీ కూడా చాలా వచ్చాయి, మంచిగా పెద్దగా అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ వీటి అప్డేట్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకెంత పెద్దగా అవుతున్నాయి, ఎలా ఉన్నాయి, కాయలు ఇస్తున్నాయా అనేది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.